ಸುಮಾರು 3 ಗಂಟೆಗೆ ಯೇಸು ಏಲಿ ಏಲಿ ಲಮಾ ಸಬಕ್ತಾನಿ ಅಂದರೆ ನನ್ನ ದೇವರೇ ಯಾಕೆ ನನ್ನನ್ನು ಕೈಬಿಟ್ಟಿದ್ದೆ ಎಂದು ಮಹಾಧ್ವನಿಯಿಂದ ಕೂಗಿದನು. హల్లెలూయా సర్వోన్నతుడా మహోన్నతుడా ఇంతవరకు 3 మాటలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ 4 మాటలు కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాతో మాలో నీటి ఇవి మాట్లాడి ఇవి మహిమ పొందు యేసుక్రీస్తు నామములో ప్రార్థించినటువంటి పొందు నామనాథ. ఇక్కడ 4వ మాట ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని, ఈ మాటకు అర్థము నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపోయింది. ఇక్కడ ఇది జాగ్రత్తగా ఉండాలి. మీ అందరికీ కూడా యేసు ప్రభువు వారు సిలువలో ఉన్నప్పుడు పలికినటువంటి 4వ మాట నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపోయింది. చూడండి, హబక్కూక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. హబక్కూక 1వ అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులను తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు అనుకున్నావు. బాగా చాలా స్పష్టంగా గమనించాలి. అందరూ కూడా నా వైపు చూడండి. నీకును దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయు బాధలను నువ్వు దృష్టింపజాలవు కదా. కపటులను నువ్వు చూచి దుర్మార్గులను తమ కంటే ఎక్కువగా నీతి పరులను నాశనము చేయగా నువ్వు చూచి ఎందుకు ఊరుకున్నావు. దేవాది దేవుడు దుష్టులను, దుష్టత్వములను, పాపమును, హేయులను, అన్యాయస్తులను, దొంగలను, రకరకాలైనటువంటి దేవునికి వ్యతిరేకంగా నడవగలిగినటువంటి ప్రతి మనుష్యుని బట్టి దేవుడు చూడండి ఆ దృష్టి వారి వైపు చూడలేనంత నిష్కలంకమైనటువంటి దేవుడిదే దేవాది దేవుడి. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి పాపమును అనగా దేవునికి వ్యతిరేకంగా ఈ దుష్టత్వమును చేయగలిగినటువంటి వారిని చూడలేనంత నిష్కలంకమైనటువంటి దేవుని యొక్క చూపు. అయితే ఇక్కడ బాగా గమనించాలి. దీనికి సిలువలో పలికినటువంటి దేవుడు సిలువలో మాట్లాడుతున్నటువంటి మాటకు చాలా దగ్గర ఒక వాస్తవాన్ని మీకు తెలియపరుస్తుంది. చూడండి, దేవుడు దుష్టులను చూసి సంతోషించేవాడు కాదు. హల్లెలూయా. అన్యాయమును చూసి దేవుడు సంతోషించేవాడు కాదు. అయితే దేవుడు యేసు ప్రభువు వారి విషయంలో ఎందుకు మౌనంగా? ఒకసారి ఈ ఆలోచన మనకు వస్తుంది. చూడండి, దేవుడు దుష్టులను చూసి ఊరుకునేవాడు కాదు, దుష్టులను బట్టి సంతోషించేవాడు కాదు. అట్లాంటి దుష్టులను చూసి ఆ చూడలేనంత నిష్కలంకమైనటువంటిది దేవుని యొక్క చూపు. చూడండి, తనను బాధించు వారిని, తనను వేధించు వారిని, తాను నమ్మినటువంటి వారిని బాధించే ప్రతి వారిని బట్టి దేవుడు సంతోషించేవాడు కానే కాదు. వారికి సరి అయిన రీతిలో దేవుడు ప్రతిఫలాన్ని తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడు నీవు నేను నమ్మినటువంటి దేవుడు. అయితే యేసు ప్రభువు వారి విషయంలో ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? బాగా గమనించాలి కదా. సో నిర్గమకాండం 21, విమోచన కాండ 21, 2వ వచనాన్ని ఒకసారి చదవండి. నీవు ఇబ్రుడైన
దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. హల్లెలూయా. నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడిగా ఉండును. చూడండి, ఇక్కడ ఒక యజమానునికి ఒక వ్యక్తిని దాసత్వం అంటే మనకు సమలము అంటాం మన భాష. ఆ రేపులో ఆ ఇంట్లో ఒక దాసుడు అంటే ఒక సమలగాడు పనిచేసి 7వ సంవత్సరం మనకి ఇష్టం, వాళ్ళ ఇష్టాలు సార్ వెళ్ళిపోవచ్చు మనకు స్వతంత్రం, ఫ్రీడమ్ ఉంటుంది. అయితే ముందు భాగాన్ని మనం చదువుకోగలిగినప్పుడు దేవుని ప్రేమకు ఎందుకు దేవుని ప్రేమ హంసల మన మీద ఉన్నటువంటి వాస్తవాన్ని మనం చూస్తాం. చూడండి, అలాగే 3వ వచనం కూడా చదవండి. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని 21:2-3 వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడును వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని స్వతంత్రుడై వాడు ఒంటిగానే పోవలేము. 6 సంవత్సరాలు ఒక దాసుడు ఒక యజమానుల దగ్గర పనిచేసిన తర్వాత 7వ సంవత్సరం కానూన్ ప్రకారం ఆయన ఫ్రీడమ్, స్వతంత్రం ఇచ్చేస్తారు. నువ్వు ఎట్లన్నా ఒంటికి వచ్చిన ఒంటికి వెళ్ళిపోని ఆ యజమానుడు ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. అయితే ఈ యజమానుడు ఏం చేస్తాడు, ఆ 6 సంవత్సరాల లోపు ఒకవేళ ఆయన నడుచుకునే రీతి ఆ యజమానునికి ఇష్టమై ఒక భార్యను పుడికి ఒక భార్యనిచ్చి పెళ్లి చేసిన తర్వాత వారిద్దరికి బిడ్డలు అయింది అనుకుంటాం, వారి పిల్లలు అవుతారు. బాగా గమనించాలి ఇక్కడ నా వైపు చూడండి. ఇక్కడ ఒక యజమానం దగ్గర 6 సంవత్సరాలు ఒక దాసుడు పనిచేసిన తర్వాత 7వ సంవత్సరంలో ఆయనకి స్వతంత్రము. అయితే ఆ దాసుడు ఏం చేయాలా, ఒకవేళ పెండ్లి అయితే 6 సంవత్సరాల లోపల పెండ్లి అయి బిడ్డలేమని అయిన తర్వాత ఆ యజమానుడు అడుగుతాడు, చూడమ్మా నువ్వు ఒంటరిగా వచ్చినావు, ఒంటరిగా పో, నీ భార్య బిడ్డలని ఇక్కడ ఇడిచేసి పోవంట ఆ యజమానుడు చెప్తారు. బాగా గమనించాలి ఇక్కడ. హల్లెలూయా. అయితే ఆ దాసుడు స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఆ దాసుడు చూడండి 4వ వచనం కూడా మీకు చదివితే వాక్యానుసారంగా చెప్తాం. ఎందుకని 4వ వచనం వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలైనను కలిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవాలని ఎవరు దాసుడు. బాగా గమనించాలి. ఇప్పుడు 6 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి భార్యకి ఇచ్చిన తర్వాత బిడ్డలు అయిన తర్వాత కూడా ఆయన ఏమి రూల్స్ ప్రకారం ఏం చేయాలా, ఆయన ఒంటిగానే పోవాలా. చూడండి మరొక నెక్స్ట్ 5వ వచనం కూడా చదవండి. అయితే దాసుడు
నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను. నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు బాగా గమనించాలి. ఇక్కడ ఇక్కడ గమనించరా? తలపు నొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వానిని తోడుకొని పోయి వాని చెవిని బాగా గమనించాలి. ఇక్కడ గమనించాలి బ్రదర్, ఇక్కడ గమనించారా? వాని చెవిని గదులతో గోత్సవాలను బాగా గమనించాలి. ఇక్కడ 6 సంవత్సరాలు అయిపోయింది. ఒక దాసుడు తన ఇంట్లో పనిచేసిన తర్వాత 7వ సంవత్సరం తనకి ఫ్రీడమ్. 7వ సంవత్సరమే ఫ్రీడమ్. ఆయన స్వతంత్రం. ఎట్లన్నా ఇష్టానుసారంగా బతుకపోని ఆయన అనుకూలం చేసి విడిచిపెట్టేస్తాడు. అయితే భార్య పిల్లలు యజమాని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారిని బట్టి ఈ దాసునికి ఏమైంది? ప్రేమ కలిగింది. హల్లెలూయా. వారి ప్రేమను బట్టి ఏమైనాడో ఆ ప్రేమకు లోబడిపోయినాడు. బాగా గమనించాలి. హల్లెలూయా. ఈ దాసుడు 6 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ యజమాని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు ఆ యజమాని కుటుంబాన్ని మొత్తాన్ని బట్టి ఈయనేమైనా ప్రేమలో పడ్డాడు. హల్లెలూయా. ఏమైనాడు ఈయన? ఈ దాసుడు ప్రేమలో పడినాడు. ఇప్పుడు ఆయన పోవటం లేదు, నేనేమాత్రం కూడా పోయలేదు. నా భార్య కావాలి, నా బిడ్డల యొక్క ప్రేమ కావాలి, నా యజమాని యొక్క ప్రేమ కావాలి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి ప్రేమ కావాలి. ఆ ప్రేమను బట్టి నేను విడిచిపోను అని ఏం చేస్తాడు? మరలా ఆ దాసత్వమును ఏం చేస్తాడు? మరలా ఆ దాసత్వము నుండి బయటికి పోక మరలా ఏం చేస్తాడు? ఆయన తిరిగి తనంతట తానే తిరిగి ఏం చేస్తాడో తిరిగి వస్తాడు. బాగా గమనించాలి. ఇక్కడ నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచితివి? ఈ మాటకు ఇక్కడ గమనించాలి. యేసు ప్రభువు వారు గెస్తమనే చోటులో ఆయనకి తప్పించుకునే దానికి అవకాశం ఉన్న దేవుడు ఎందుకు పోలేదు తెలుసా? భార్యగా ఉన్నటువంటి ఈ సంఘాన్ని బట్టి, బిడలుగా ఉన్నటువంటి ఈ సంఘాన్ని బట్టి యేసు ప్రభువు వారు తనంతట తానే ప్రేమ దాసునిగా దేవుడు ఏం చేశా? ఆ ముళ్ళ యొక్క కిరీటాన్ని దేవుడు ధరించుకునే దానికి, ఆ కొరడ జబ్బలను ఆయన తినేదానికి ఏం చేశాయన మరల ప్రేమ దాసునిగా తనంతట తానే లొంగినట్లు మనం వాక్యంలో చూస్తాం. హల్లెలూయా. అందుకని తనకు తాను లొంగినాడు కాబట్టి దేవుడు ఏం చేశా? ఆయనని చేయి విడిచిపెట్టేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు వారు నీ పాపమును విమోచించాలని, నిన్ను పరలోకంలో చేర్చాలని, నిన్ను బట్టి నన్ను బట్టి ఈ సంఘం ఎవరు? యేసు ప్రభువు వారికి భార్య. హల్లెలూయా. ఈ సంఘం ఎవరు? యేసు ప్రభువు వారికి భార్య. ఈ భార్యను బట్టి దేవుడు విడిచిపోలేక, ఈ బిడ్డలను బట్టి ఆ ప్రేమను బట్టి దేవుడు విడిచిపోలేక దేవుడు ఏం చేస్తాడు? మరల ప్రేమ దాసునిగా, హల్లెలూయా, ప్రేమ దాసునిగా తనంతట తానే ఆ లైన్స్ చూసారు. ఆ 6వ వచనం తరువాత 6వ వచనం వారి యజమానుడు దేవుడు వాని యజమానుడు తలపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వానిని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. ఏమిటో కదురు అంటే రాడు. హల్లెలూయా. కదురు అంటే ఏమి? రాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఉండాలంటే, ఆయన శాశ్వతంగా మీరు మధ్యలో నివాసం చేయాలంటే, వీళ్ళు ప్రేమిస్తూ అక్కడే ఆగిపోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకు ఒక గుర్తు కావాలి. ఏమా గుర్తు? ఆయన చెవిని బట్టి రాడు తీసుకొని ఆయన చెవిని ఏం చేయాలి? రంధ్రం చేయాలి. హల్లెలూయా. ఆ రంధ్రం చేసేదానికి దాసుడు ఏం చేశాడు? ఒప్పుకోనిన్నాడు. ఎందుకు బట్టి? ఆ యొక్క భార్య ప్రేమను బట్టి. హల్లెలూయా. ఆ బిడ్డల యొక్క ప్రేమను బట్టి యేసు ప్రభువు వారు కూడా తనంతట తానే నీ మీద, నా మీద, నీ కుటుంబస్తుల మీద
ఈ లోకం మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి తనంతట తానే సిలువలో వేలాడుచున్నటువంటి ఆ దేవాది దేవుడు తనంతట తానే ప్రేమ దాసునిగా లొంగినాడు కనుక ఆయనకు దేవుడు చెయ్యి విడిచిపెట్టేసింది. హల్లెలూయా. నా దేవ ఎందుకు నా చెయ్యి విడిచిపో అంటే, దేవుడు నీ ప్రేమ నిన్ను విడిచిపెట్టాక, ఈ సంఘాన్ని విడిచిపెట్టలేక, సంఘము దేనికి సాదృశ్యము? భార్యకు సాదృశ్యము. హల్లెలూయా. సంఘము దేనికి సాదృశ్యము? భార్యకు సాదృశ్యం. ఈ భార్యను దేవుడు పోగొట్టుకోలేక, ఈ బిడ్డలను దేవుడు పోగొట్టుకోలేక ఏం చేస్తూ ఉండడు? వీరిని మంచి రీతిలో పరలోకం మంచి మార్గంలో తీసుకువెళ్ళాలని దేవుడు ఏం చేస్తూ ఉంటాడో, తనంతట తానే ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని, తనంతట తానే దైవ చిత్తానికి అనుసారంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? లోబడి సిలువలో శ్రమలను అనుభవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు? బాగా గమనించండి. దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. రీజన్ ఏమే? యేసు ప్రభుల వారే గెస్తమనే తోటలో తప్పించుకునేదానికి అవకాశం ఉన్నా కూడా దేవుడు తప్పించుకోలే. ఇప్పుడు దాసుడు తన యజమానుని ఇంట్లో తప్పించుకోపోయేదానికి 6 సంవత్సరాలైన అవకాశం ఉన్నా కూడా యజమాని ఏం చేయలేదు? దాసుడు తప్పించుకొని పోలే. కారణమేమే? తన భార్య, తన బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభుల వారు ఎందుకు ఆ శిలువ త్యాగాన్ని, ఎందుకు ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించు, ఎందుకు ఆఖరి రక్తపు బొట్టు కూడా చిందించింది, ఎందుకు దేవుడు కొరడా దెబ్బలు, ఎందుకు దేవుడు ఉండివేయబడింది, దేవుడు ఎందుకు ఈ రీతిలో శ్రమలను, శిక్షలు, దేవుడు ఎందుకు మరణాన్ని పొంది ఉంటాడంటే, నీ మీద నా మీద ఆ ప్రేమ బానిసగా దేవుడు మిగిలిపోయాడు. అందుని బట్టి దేవుడు నిన్ను నన్ను విడువలేక ఆ శిలువల దేవాది దేవుడి చాలా చేయి విడిచిపెట్టేసింది. హల్లెలూయా. దాసుడు ఎట్లయితే వెళ్ళిపోలేదు, స్వతంత్రం ఇస్తే, ఇప్పుడు దేవుడు తప్పించుకోవచ్చు. దేవుడికి అది సాధ్యం. అది కానీ దేవుడు ఎందుకు తప్పించుకోలేకపోలేదు? తన భార్య పిల్లలను బట్టి, తన యజమాని కుటుంబాన్ని బట్టి. హల్లెలూయా. దేవుడు ఎందుకు తనంత తానే సిలువలో వెళ్ళాడు? ఎందుకు నా దేవ నా చేయి విడిచిపెట్టే కారణం అంతే. యేసు ప్రభుల వారే తనంతట తానే తన స్వరక్షాన్ని చిందించి నన్ను పాపం నుండి విడుదల చేయాలని దేవాది దేవుడే ఈ యొక్క కార్యానికి లోబడినట్టు మనం చూస్తాము. హల్లెలూయా. అర్థమైన ఎందుకు నా దేవ ఎందుకు చేయి విడిచినవంటే కారణం ఎంత? దేవుడు ఒక ప్రేమ బానిస. హల్లెలూయా. నీ యొక్క ఇలాంటి సంఘానికి ఒక ప్రేమ బానిస, తన భార్యకు ప్రేమ బానిస దేవుడు. అందుకనే సంఘాన్ని విడిచిపోలేక, దేవుడు నిన్ను నన్ను బట్టి విడిచి నాశనమైంది దేవునికి ఇష్టం లేక, మరలా స్వతంత్రం ఉన్నా కూడా, అధికారం ఉన్నా కూడా దేవుడు మరలా ఎందుకు ఇక్కడికి రాగలిగాడు? ఎందుకు దేవుడు మరలా ఆ కార్యాన్ని చేయగలిగాడంటే ఇద్దరు బట్టి. హల్లెలూయా. నా దేవ ఎందుకు చేయవడుతుంటే, ఇంతే తనంత తానే అక్కడ ఎట్లయితే దాసునికి రాగ తీసుకొని చెవిలో రంధ్రము పెట్టి ఒక గుర్తుగా నిలవబడినో, ఇక్కడ నిన్ను బట్టి నన్ను బట్టి ఆ సిలువలో గుర్తు. హల్లెలూయా. ఆ కొరడా దెబ్బలు, ఆ ఉమ్ములు, ఇవన్నీ కూడా నిన్ను నన్ను బట్టే, ఈ సంఘం అనేటువంటి భార్యను బట్టే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటను బట్టి దీవించును గాక. 5వ మాట కూడా త్వరగా ముగించేస్తాను. ఒక చిన్న చరణము